సరే వాడు పిచ్చివాడు అనుకుందాం. ఏదైతే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా, దాని ప్రకారం పిచ్చి వాళ్ళు అనుకుందాం. బట్ ఆ పిచ్చి వాళ్ళకి మసీదులు చర్చిలు కనిపించకుండా, కనీసం ఒక షాప్ కూడా కనిపించకుండా హిందూ దేవాలయాలే ఎందుకు కనిపిస్తున్నాయి? ముత్యాలమ్మ టెంపుల్ పైన కూడా ఏదైతే అటాక్ జరిగిందో వాడిని కూడా పిచ్చివాడు అనేసి ముద్ర వేసిండ్రు. సోలాపూర్ లోను మహారాష్ట్రకు సంబంధించిన పిచ్చివాడు. సో ఇక్కడ ఒక మత ఛాందసవాద ఏదో ఈవెంట్ జరుగుతుంటే దానికి వచ్చిన వాడు అతను. సో వాడు కూడా పిచ్చివాడు అనేసి ముద్ర వేసిండ్రు. మరి వాడికి అక్కడ ఇల్లు కనిపించలేదా? అంటే ఒక లాక్ పగలగొట్టేసి లోపలికి వెళ్ళి అమ్మవారి పైన కాలుతో తన్నే విధంగా ఇంతటి రాక్షస బుద్ధిని కలిగిస్తుంది ఎవరు? సో ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కేవలం హిందూ దేవాలయాలే ఎందుకు కనిపిస్తున్నాయి? ఆ చుట్టుపక్కల ఉన్న దర్గాలు కనిపించవు, చర్చిలు కనిపించవు. అక్కడ అశుద్ధం చేయాలి అంటే వాళ్ళ సొంత మసీదులు కనిపించవు. మసీదులలో కూడా టాయిలెట్స్ ఉంటాయి కదా, మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా. అక్కడ కూడా వెళ్లకుండా కేవలం హిందూ టెంపుల్సే, అది కూడా అమ్మవారి ఎగ్జాక్ట్లీ ముందర కనీసం కూర్చునేటప్పుడు అయినా లేకపోతే ఆ దగ్గరకు వెళ్ళేటప్పుడు అయినా ఇది పరాయి మతాన్ని వాళ్ళకి సంబంధించింది, నేను ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాను కాబట్టి వాళ్ళ సెంటిమెంట్స్ నేను హర్ట్ చేయొద్దు అనేసి. అసలు సెంటిమెంట్ హర్ట్ కాదు, కనీసం దాని వైపు చూసి ఒక చెడ్డ మాట కూడా మాట్లాడకూడదు. నేను ఒక జర్నలిస్ట్ అయినా కూడా నేను అవతల మతాలను కూడా రెస్పెక్ట్ చేస్తా. మరి అదే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? ఎందుకు అవతల మతాల వాళ్ళు అంటే కేవలం హిందూ మతం అంటేనే ఇంత తక్కువగా చూస్తున్నారు?